హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ కొలతలతో అల్లం చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం ఒక 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని ఒక బౌల్లో కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్స్ ఏవైనా సరే అల్లం చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ కొలతలతో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కమ్మని టేస్ట్తో అల్లం చట్నీ చేసుకుంటారు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు అల్లంని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ఎండుమిర్చిలో వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఎండుమిర్చి ఇంకా కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె దింపి పక్కన పెట్టుకోండి. అల్లం ఎండుమిర్చి రెండు చల్లబడేదాకా పక్కన ఉంచుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 50 గ్రామ్స్ ఎండుమిర్చి 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటికి సమానంగా 100 గ్రామ్స్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎండుమిర్చి అల్లం ముక్కలు ఇంకాస్త ఎక్కువ తీసుకుంటే అవి ఎంతుందో ఆ కొలతకు సమానంగా బెల్లం వేసుకోవాలి. ఎండుమిర్చి అల్లం సమానంగా తీసుకున్నాం కదా, అలాగే వాటి కొలతకు సమానంగా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి ఇందులో వేసుకోవాలి. నేను 50 గ్రామ్స్ ఎండుమిర్చి 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను కాబట్టి ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి ఇందులో వేశాను. మీ రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కాస్త గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తూ పేస్ట్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయడం వల్ల మనకు చాలా రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా రుబ్బుకున్న అల్లం చట్నీకి కావాలంటే మీరు పోపు పెట్టుకోవచ్చు. ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని పోపు చేసుకోండి. అంతే అండి, టేస్ట్గా ఉండే అల్లం చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.